జై గురుదేవ్. భగవద్గీత 12వ అధ్యాయంలో మనము అద్వేష్ట సర్వభూతానాం సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావం ఉండకూడదు అన్న విషయం గురించి చర్చించుకుంటూ ఉన్నాం. దానికి ఉదాహరణగా భక్త ప్రహ్లాదుని, జడభరతుని గురించి ఉదాహరించుకున్నాము. ఆ తర్వాత మనము మన హిందూ దేవుళ్ళను అనేక మందిని మనం పూజిస్తున్నాము. వారిల్లో కూడా మనం వ్యత్యాసాలు చూపుకుంటూ ఉన్నాము. అలా చూపకూడదనే ఉదాహరణతో ముందుకు వస్తున్నాం. కొందరు భక్తులు అనుకునే వారిని దేవుళ్ళ మీద కూడా ద్వేషమే. వారు పూజించే దేవుళ్ళు గొప్పవాళ్ళు, మిగిలిన వారు పనికిమాలిన దేవుళ్ళు. కొందరిని విష్ణుమూర్తి, రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి వీరు మాత్రమే గొప్ప దేవుళ్ళు. శివుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు ఎందుకు పనికిరాని వారు. శివుని పేరు నోటితో పలికితే మహాపాపము. శివాలయం కనుక అక్కడ ఉంటే ఆ దారిన వెళ్ళక మరొక దారిన వెళ్తారు. వీరు వైష్ణవులు, వీరు శైవులు, వీరి శివుడు, పార్వతి వీరే దేవుళ్ళు. విష్ణు సంబంధమైన వారిని తలుచుకోకూడదు. ఇలా దేవుళ్లను ద్వేషించేవారు ఏ రకం భక్తులో మనకు అవగాహన అయి ఉండాలి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని ఉపనిషత్తు చెప్పింది. శ్రీరాముడు శివుని పూజిస్తాడు, శ్రీకృష్ణుడు శివుని పూజిస్తాడు, శివ సహస్రనామం చెబుతాడు, శివుడు విష్ణువును పూజిస్తాడు. కానీ భక్తులు మాత్రము అది మహాపాపము అంటారు. దేవుళ్లను ద్వేషించేవారు మానవులను వదిలిపెడతారా? దేవుళ్ళనే ద్వేషించేవాళ్ళు మానవులను ఎలా ద్వేషించకుండా ఉంటారు అన్నది ప్రశ్న. కనుక మనం కూడా ప్రహ్లాదులాగా మనల్ని ద్వేషించే వారిలోనూ, మనపై ద్వేషంతో ఉన్నవారితోనూ, మనపై కోపించే వారితోనూ, మనపై అసూయతో రగిలిపోయే వారితోనూ ఆ పరమాత్మని దర్శిస్తూ వారిని ద్వేషించకుండా ఉండాలి. దీనికి ముందు మనల్ని ప్రేమించే వారిలోనూ, మన శ్రేయస్సు కోరే వారిలోనూ, మనకు సాయపడే వారిలోనూ, మన కోసం త్యాగం చేస్తున్న వారిలోనూ ఆ పరమాత్మను దర్శిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వేషబుద్ధి లేకుండా ఉండాలి. ఎందుకంటే కొందరిలో ఇది కూడా చాలా అవసరం. కొందరికి అన్నం పెట్టిన చేతిని కరిచే అలవాటు ఉంది కనుక ఇది ముందు అలవాటు చేసుకోవాలి. ఇక మానవుల పట్ల మాత్రమే కాక సమస్త ప్రాణికోట్ల పట్ల కూడా ద్వేషభావము ఉండకూడదు. హాని కలిగించే జంతువులు, క్రిమికీటకాలు అన్నింటి పట్ల సమభావం ఉండాలి. ద్వేషించరాదు. మనల్ని కుట్టే చీమలు, నల్లులు మొదలగుని వాటిలో కూడా పరమాత్మే దర్శిస్తూ ద్వేషబుద్ధిని వదిలిపెట్టాలి. అట్టివారే నిజమైన భక్తులు, భగవంతునికి ఇష్టలైన భక్తులు అవుతారు. మనం ఏదైనా తప్పు చేసి ఉంటేనే ఆ విషకీటకాలు కానీ పురుగులు కానీ మనల్ని కుడతాయి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అందుకే చెప్పడం జరిగింది. కాబట్టి ఇక మీదటైనా కొంచెం ఒక చిన్న ఆలోచనతో అద్వేష్ట సర్వభూతానం అన్న పదానికి అర్థం తెలుసుకున్నాం. కాబట్టి మనము పామును చూడగానే అది మనల్ని ఏమాత్రం హాని కలిగించకపోయినా దానిని వధించడం కానీ కంగారు పెట్టి మనం కంగారు పడిపోవడం అలాంటివి చేయకూడదు. హరి ఓం తత్సత్. మరి ఒక సంచికలో మరి ఒక పదమైన మైత్ర, కరుణ అనే పదాల గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.